హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం కమింగ్ వీక్లో 52-week హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని చెక్ చేద్దాం. ముందుగా మనకి కేఎన్ఎస్ టెక్నాలజీ ఉంది. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే మనం ఎప్పుడైతే 3557 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మన మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. సపోజ్ చూడండి, డే క్యాండిల్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ ఇలా బ్రేక్ చేస్తుంది కదా, సో మన పొజిషన్ ఇక్కడ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ దీని టార్గెట్ వచ్చేసి మనం సపోజ్ ఈ క్యాండిల్లో మీరు 1% రిస్క్ తీసుకుంటే టార్గెట్ వచ్చేసి 2% లేదా 3% వరకు సెట్ చేసుకుంటారు. లేదు అలా కాకుండా రేంజ్ బట్టి మీరు టార్గెట్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇది ఎక్కడి నుంచి అయితే బ్రేక్ అయిందో ఆ రేంజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లైక్ ఇలా ఇక్కడ నుంచి సెట్ చేసుకుంటారు ఇలా. సో ఇలా రేంజ్ బట్టి టార్గెట్ని సెట్ చేసుకోవాలంటే మనకి 4296 లెవెల్ వరకు వచ్చింది. సో ఈ స్టాక్లో మనం 20% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టాక్ గార్డెన్ రీచ్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే మనం ఈ స్టాక్ ఎప్పుడైతే 1486 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మన మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ బట్టి చూసుకుంటే టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1821 లెవెల్ దగ్గర సెట్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనం 20 నుంచి 22% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ అస్ట్రా మైక్రోవేవ్. ఈ స్టాక్ని చూసినట్టయితే ఈ స్టాక్ ఎప్పుడైతే 916 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. అండ్ దీని టార్గెట్ వచ్చేసి అరౌండ్ మనం 1132 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 20 నుంచి 23% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ జూపిటర్ వేగన్స్. ఈ స్టాక్ని చూసినట్టయితే మనం ఈ స్టాక్ ఎప్పుడైతే 666 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి టార్గెట్ వచ్చేసి అరౌండ్ 883 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ సపోజ్ ఇందులో మనం ఆ డే క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసినప్పుడు మన స్టాప్ లాస్ అయితే ఆ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. సో మనం ఈ రేంజ్ క్యాలిక్యులేషన్ కాకుండా లైక్ 1:2, 1:3 రిస్క్ టు రివార్డ్ రేషియో సెట్ చేసుకుని ట్రేడ్ చేసుకుంటున్నట్టయితే సపోజ్ 1:2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడతో మన టార్గెట్ హిట్ అయిపోతుంది. ఈ టార్గెట్ అనేది లైక్ ఆ ట్రిగర్ అయిన రోజే హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు 1:3 తీసుకున్నాం అనుకోండి రిస్క్ టు రివార్డ్ రేషియో, సో మేబీ ఆ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ టార్గెట్ అనేది ట్రిగర్ అయిపోతుంది. సో ఈజీగా ఈ టార్గెట్స్ అనేవి రీచ్ అయిపోతాయి. కానీ ఇందులో మనం చూస్తే 32% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇది కొంచెం పెద్ద టార్గెట్. సో ఇలాంటి ట్రేడ్స్లో మనం ఏం చేస్తామంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ప్రతిసారి మనకి 32% వరకు స్టాక్ రీచ్ అవుతుందని గ్యారంటీగా చెప్పలేం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ మనం 884 దగ్గర మన టార్గెట్ అనేది పెట్టుకున్నాం. సో మన లిమిట్ ఆర్డర్స్ కూడా 884 దగ్గర సెట్ చేసుకున్నాం. స్టాక్ ఏమవుతుందంటే 880 వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయిపోతుంది. సో ఆ టైంలో ఏంటంటే మన స్టాప్ లాసెస్ అవి ట్రిగర్ అయిపోతాయి. సో అదే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, మన ప్రాఫిట్స్ని కొంతవరకు బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. చిన్న టార్గెట్స్ అంటే ఓకే 1:2, 1:3 టార్గెట్స్ అనేవి ఇలా అచీవ్ అయిపోతాయి. అదే లాంగ్ టార్గెట్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా ట్రైలింగ్ స్టాప్ లాస్ యూస్ చేసుకుంటే బెస్ట్ మాట. నెక్స్ట్ స్టాక్ టొరెంట్ పవర్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 1600 లెవెల్ని బ్రేక్ అవుతుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఈ రేంజ్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం 1900 లెవెల్ దగ్గర మనం టార్గెట్ అనేది సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 18% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండస్ టవర్స్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 365 లెవెల్ని బ్రేక్ అవుతుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి
అరౌండ్ 436 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 19% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, నేను చూపించే ఈ స్టాక్స్ అన్నిటిలో కూడా స్టాక్ ట్రెండ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ హెవీగా ఉంటుంది. అదే కన్సోలిడేట్ అవుతున్నప్పుడు లేదా స్టాక్ కూల్ డౌన్ అవుతున్నప్పుడు మీరు చెక్ చేస్తే లో వాల్యూమ్స్లో వస్తున్నాయి. చూడండి, ఇక్కడ మళ్ళీ గ్రీన్ హెవీ వాల్యూమ్ వచ్చింది. సో ఇది మనకు ఒక పాజిటివ్ సైన్ మాట, అంటే బయ్యర్స్ ఇంకా మార్కెట్లో ఉన్నారు, మార్కెట్ని ఇంకా పైకి తీసుకువెళ్తారు అనేసి. సో రేపు ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఇంకా హెవీ వాల్యూమ్ వచ్చింది అనుకోండి, మనకి డబుల్ కన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఈ స్టాక్ చూసుకున్నట్టు ఇందులో కూడా చూడండి, ఇక్కడ హెవీ వాల్యూమ్ వచ్చింది. స్టాక్ కన్సోలిడేట్ అవుతున్నప్పుడు ఇదంతా లో వాల్యూమ్, స్టాక్ ట్రెండ్ అవుతున్నప్పుడు హెవీ వాల్యూమ్. ఇక్కడ మళ్ళీ స్టాక్ ట్రెండ్ అయింది, హెవీ వాల్యూమ్. ఇక్కడ ట్రెండ్ అవుతుంది, హెవీ వాల్యూమ్. సో కాబట్టి ఇది ఒక పాజిటివ్ సైన్. రేపు ఇది కనుక బ్రేక్ చేస్తే స్టాక్ ఈజీగా మన టార్గెట్స్ అనేవి రీచ్ అవుతుంది. ఈ స్టాక్ మనకి 2626 లెవెల్ని బ్రేక్ చేశాక మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 3014 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 14% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మ్యాక్సిమం ఉన్న టార్గెట్. అదే మీరు కొంత త్వరగా ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, త్వరగా క్లోజ్ చేసేసుకోవాలి పొజిషన్స్ అనుకుంటే 1:2 1:3 తీసుకుంటే మీరు చాలా త్వరగా టార్గెట్స్ అచీవ్ అయిపోతారు. త్వరగా ఆ స్టాక్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ వేరే స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. 1:2 1:3 అనేవి క్విక్ ప్రాఫిట్స్ అనమాట. కాకపోతే 14% వరకు మీకు ఇక్కడ రిటర్న్ రాకపోవచ్చు, కానీ 1 or 2 డేస్లో మీరు అది అచీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కంటైనర్ కార్ప్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఎప్పుడైతే మీకు 1181 లెవెల్ని క్రాస్ అవుతుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మనకి మ్యాక్సిమం ఉన్న రేంజ్, మ్యాక్సిమం టార్గెట్ అచీవ్ చేయడానికి రేంజ్ ఇది 1478 లెవెల్. సో ఈ స్టాక్లో మనం 25% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టాక్ పరాస్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్, ఎందుకంటే ట్రెండింగ్ అవుతున్నప్పుడు హెవీ వాల్యూమ్స్ వచ్చాయి. కన్సోలిడేషన్ టైంలో లో వాల్యూమ్స్ ఉన్నాయి. చూడండి, కన్సోలిడేషన్ టైం అంతా లో వాల్యూమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే స్టాక్ ట్రెండ్ అవుతుందో హెవీ వాల్యూమ్ వచ్చింది. సో ఇది కమింగ్ మండే కానీ ట్యూస్డే కానీ లెవెల్ బ్రేక్ అయిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ స్టాక్ మనకి 985 లెవెల్ని బ్రేక్ అయిన తర్వాత మన మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 1220 లెవెల్. అండ్ ఈ స్టాక్లో మనం 23% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ZFC ఇండియా. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే మనం ఈ స్టాక్ ఎప్పుడైతే 18201 లెవెల్ని క్రాస్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 20545 లెవెల్. అండ్ ఈ స్టాక్లో మనం 12% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్లో కూడా మీరు చూసినట్టయితే స్టాక్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు లో వాల్యూమ్ ఉందంతా, అండ్ ట్రెండ్ అవుతున్నప్పుడు ఇక్కడ హెవీ వాల్యూమ్ వచ్చింది, అంటే బయర్స్ అన్న వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అండ్ ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే మనం కన్సాలిడేషన్ అవుతున్న టైంలో లో వాల్యూమ్స్ ఉన్నాయి, అండ్ బ్రేక్అవుట్ అవుతున్న టైంలో, అండ్ ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్ టైంలో లో వాల్యూమ్స్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే హెవీ వాల్యూమ్స్ వచ్చాయి. సో కమింగ్ వీక్లో ఈ స్టాక్ అనేది 52 వీక్ హైని బ్రేక్ చేసి టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా లాస్ట్ స్టాక్ మా స్టాక్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 3440 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ రేంజ్ వచ్చేసి టార్గెట్ రేంజ్ వచ్చేసి 4476 లెవెల్. అండ్ ఈ స్టాక్లో మనం 30% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా 52 వీక్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్. ఎప్పుడైతే ఇవి 52 వీక్ హైని బ్రేక్ చేస్తున్నాయో కొత్త బయర్స్ అన్న వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. అండ్ ఇక్కడ కూడా ఆల్రెడీ హెవీ వాల్యూమ్స్ ఉన్నాయి, ఇది ఒక పాజిటివ్ సైన్.
ఈ వీడియోలో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.